నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. మన ప్రవర్తన చక్కగా ఉంటే ఎదుటోళ్ళకు కూడా అనే అవకాశం ఉండదు. తప్పు లేనప్పుడు కూడా తలదించాల్సిన పని ఉండదు. కొన్నిసార్లు పిల్లలు చేసిన పనికి తల్లిదండ్రులకు మాటలు వస్తాయి. ఇలాంటి సిచ్యుయేషన్ బిగ్ బాస్ సీజన్ 8 లో సోనియా వల్ల, ఆమె బిహేవియర్ వల్ల పేరెంట్స్ ని మాటలు అంటున్నారు. దీనిపై సోనియా పేరెంట్స్ లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పిండ్రు, మా అమ్మాయి అట్లాంటిది కాదు, పెళ్లి కావాల్సిన అమ్మాయిపై అట్లా మాటలనడం కరెక్ట్ కాదు. డిసెంబర్లో ఆమె పెళ్లి ఉంది. సోనియాకి కాబోయే భర్త అత్తమామలు ఇష్టంతోనే బిగ్ బాస్ కి పంపినాం. కానీ ఇప్పుడు మా అమ్మాయి గురించి ఇట్లా తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా కూడా మా అమ్మాయిని చేసుకునే అబ్బాయికి అత్తమామలకు తెలుసు సోనియా ఎట్లాంటిదో అని. కానీ చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా, మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకండి అని చెప్పింది. చిన్నోడు పెద్దోడు అంటే చిన్నన్నయ్య పెద్దన్నయ్య అని అర్థం. కానీ అందరూ తప్పుగా చూస్తున్నారని సోనియా తల్లి బాధపడింది. కానీ బిగ్ బాస్ సీజన్ 8 చూసే వాళ్ళందరికీ ఎవరికి కూడా వాళ్ళది అన్న చెల్లె రిలేషన్ అయితే ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ మాటలు అట్లా లేవు. సోనియాకి కూడా అట్లాంటి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ లేదని నామినేషన్స్ టైంలో చెప్పింది. ఒకసారి రాత్రి సోనియా నిఖిల్ పృథ్వీలతో ఫ్యామిలీ బాండింగ్ ఉంది అని చెప్పింది. మా అన్నయ్య వండినట్లే వండుతావు, చిన్నోడు పెద్దోడు అని చెప్పింది. కానీ మొన్న నామినేషన్ టైంలో చిన్నోడు పెద్దోడు అనే రిలేషన్ అయితే బ్రేక్ అయింది. వీళ్ళ హగ్గులు, అర్ధరాత్రి ముచ్చట్లు, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం, ఇవన్నీ హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లకి ఎట్లా అయితే డౌట్ వచ్చిందో చూసే జనాలకు కూడా అట్లనే డౌట్ వచ్చింది. అయితే ఇట్లాంటి రిలేషన్కి బ్రదర్ సిస్టర్ అని ఎందుకు పేరు పెట్టడం అని సోషల్ మీడియాలో తిట్టడం స్టార్ట్ చేశారు. ఇక ఓటింగ్ లిస్ట్లో లాస్ట్లో ఉంది మాత్రం సోనియానే. కానీ ఆర్జీవి సపోర్ట్ చేస్తున్నాడు కదా సోనియాకి, మరి జనాలు ఏం చేస్తారో చూడాలి.